నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీస్ అనుకోవచ్చు, కామన్ పీపుల్ అనుకోవచ్చు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఫాలో అవుతూ ఉన్నారు. అయితే ఈ ఫాలో అయ్యే పద్ధతి ఏంటి? అసలు ఏ విధంగా పాటించాలి? డైటీషియన్ శ్వేత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మ్యామ్, ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ అనుకోవచ్చు, కామన్ పీపుల్స్ కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అసలు అదంటే ఏంటి? ఇది ఒక డైట్ అంటారా? లేకపోతే మనం తీసుకునే ఫుడ్ విధానంలో కొంచెం మార్పు అనుకోవచ్చా మనం? రైట్. సో, బేసికలీ ఫాస్టింగ్ అనేది నా దృష్టిలో ఇట్స్ అ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. హ్మ్. అండ్ ఇలాంటి ఫార్ములేటెడ్ డైట్స్ ఎప్పుడైనా సరే ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత యూజ్ అవుతాయి. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ జంప్ ఇంటూ సంథింగ్ అండ్ స్టార్టింగ్ అ డైట్ స్టార్ట్ చేసి ఒక ఫార్ములేటెడ్ డైట్‌తో అది మీరు ప్రొలాంగ్ చేసుకుంటే దీనివల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ కంటే కూడా నెగెటివ్ ఎఫెక్ట్సే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. ఆల్ ద టైమ్ వి ఆల్వేస్ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే యువర్ జర్నీ హ్యాస్ టు బి స్టార్టెడ్ విత్ అ బ్యాలెన్స్ డైట్. ఓకే. రైట్. సో, బ్యాలెన్స్ డైట్ తీసుకోకుండా మీరేవో అన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్నీ చాప్ చేసేసి ఫ్రమ్ ద రెగ్యులర్ ఇంటేక్స్ అండ్ ఆల్ ఒక టైమ్ లిమిట్. సో, బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో మనం ఒక టైమ్ లిమిట్ సెట్ చేస్తాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఇట్స్ ఎ రెసిపీ బేస్డ్ కాదు. అది ఒక టైమ్ కమిట్మెంట్. ఓకే. ఆ టైమ్ కమిట్మెంట్‌లో నేను ఈ టైంలో తినడం స్టార్ట్ చేస్తాను. ఈ టైంలో తినడం నేను క్లోజ్ చేసేస్తాను అని పెట్టుకుంటారు. ఇట్ హాస్ డిఫరెంట్ టైప్స్. అంటే మనం టైమింగ్స్ మనం చూస్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. కొంతమంది 16 గంటలు ఫాస్టింగ్ పెట్టుకొని కొన్ని 8 అవర్స్ గంటలు. పెట్టుకుంటారు. ఇన్ జనరల్‌గా మన పాతకాలంలో చూసుకుంటే మన రొటీన్ ఎట్లా ఉండేది? 6కి లేవడం, 7, 8 టిఫిన్స్ చేసేసుకోవడం లేదా సద్దన్నం తినడం. రైట్. అలా టైమ్ టు భోజనం టైమ్. 1, 12, 1కి చేసుకోవడం. మళ్ళీ సాయంత్రం మాక్సిమం 6-7లో సమ్ భోజనం ఏదో చేసేస్తారు అండ్ దే విల్ క్లోజ్ ఇట్. హ్మ్. రిమైనింగ్ టైం ఇంకా ఏముంటుంది, వాళ్ళ టైమ్ టు టైమ్ స్లీప్ క్వాలిటీ ఉంటుంది. ఎక్కువ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఎక్కువ పొలం పనులు అవ్వచ్చు ఆర్ ఇంకేదైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సో, దీనికి ఆ ఫార్ములేషన్ అనేది ఒకప్పటి నుంచి ఉంది కాబట్టి అది అక్కడికి సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మన ప్రెజెంట్ లైఫ్ స్టైల్ ఏంటి? ఇట్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎంతసేపు కూర్చొని వర్క్ చేసే మాక్సిమం వర్క్స్ అన్నీ కూడా సెడెంటరీ కిందకే వస్తాయి. కనీసం ఈవెన్ మోడరేట్ వర్కర్స్ కూడా కాదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంటే అట్లీస్ట్ కొంచెం ఒళ్ళొంచి చేస్తున్నారు, బాగా స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ వాళ్ళ డైలీ రొటీన్‌లో ఉంటున్నాయి అంటే గనక అట్లీస్ట్ వీళ్ళని మనం మోడరేట్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ రైట్ నౌ వాట్ వి ఆర్ సీయింగ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ డెస్క్ జాబ్స్. ఈ డెస్క్ జాబ్స్‌ని మోస్ట్‌లీ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ కింద కన్సిడర్ చేస్తాం కదా! క్యాలరీ ఇంటేక్ ఉంది కానీ అవుట్‌పుట్ ఎక్కడా లేదు. సో, ఇక్కడ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఒక టైంకి తినడం స్టార్ట్ చేసి ఒక టైంకి తినాలని క్లోజ్ చేసుకుంటున్నాం. ఓకే. ఈ ఇంటేక్‌లో మీరు ఎన్ని క్యాలరీస్‌ని బౌండ్ చేసుకుంటున్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంతే తింటాను, నాకు ఒక పూట మీల్‌లోనే కొంతమంది చాలా తినేవాళ్ళు కూడా ఉంటారు. అంతా అందులో కవర్ చేస్తాను అని. అలాంటివి వర్కౌట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక క్లయింట్ ఉంటారు. షీ హ్యాస్ పీసీఓడి ప్రాబ్లమ్ లేదా ఒక థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది అనుకుందాం. ఇదే క్యాండిడేట్‌కి మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పుష్ చేస్తే ఇట్ డజంట్ వర్కౌట్. ఎందుకండి అలా? మేబీ స్టార్టింగ్‌లో వాళ్ళకి ఒక కొత్త ఫార్మాట్ ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి వాళ్ళ బాడీ ఫస్ట్ రియాక్ట్ అవుతది. బాడీ నేచర్ అది. రైట్. బాడీ రియాక్ట్ అవుతది. తర్వాత ఏమవుతది, ఒక 2 వారాలు తను ఒక 2 కేజీలు తగ్గిపోతది. షీ ఫీల్ దట్ నాకంతా బావుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటది. దెన్ థర్డ్ వీక్ వచ్చేసరికి ఏమవుతుందంటే షీ స్టార్టెడ్ గెట్టింగ్ హెయిర్ ఫాల్. ఓకే. ఎందుకు? షీ ఈజ్ నాట్ బ్యాలెన్సింగ్ ద ఫుడ్. కట్ డౌన్ చేస్తుంది. బట్ అక్కడ బ్యాలెన్స్ కూడా మిస్ అవుతుంది. నువ్వు కట్ డౌన్ చేసినా అంటే నీ ఎక్కువ ఇంటేక్‌ని నువ్వు కట్ డౌన్ చేసినా ఏది ఇంట్రడ్యూస్ చేసుకోవాలో విచ్ ఈస్ మ్యాండేటరీ ఫర్ యువర్ బాడీ, నీ బాడీ రిక్వైర్మెంట్ ఏంటి, నువ్వు దాన్ని సాటిస్ఫై చేయలేనప్పుడు ఆబ్వియస్లీ ఇట్ షోస్ ద సిమ్టమ్స్. డెఫిషియన్సీ సిమ్టమ్స్ చూపిస్తది. మెల్లిగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతది. దెన్ ఫేస్‌లో గ్లో పోతది. పీక్కుపోయినట్టు అవుతారు. ఫిఫ్త్ వీక్ మొత్తం వచ్చేసరికి చేంజ్ పీరియడ్స్ అయిపోతాం. ఇరెగ్యులర్ అవుతాయి. పీరియడ్స్ ఇరెగ్యులర్ వస్తాయి. 1 మంత్‌లోనే వాళ్ళు ఎవ్రీ మేబీ 28 డేస్ సైకిలే వాళ్ళకి 35 డేస్‌కి పోస్ట్‌పోన్ అవుతది. 40 డేస్‌కి పోస్ట్‌పోన్ అవుతది. ఇదంతా ఏంటి? ఇట్స్ సింపుల్ హార్మోనల్ ఇంబాలెన్స్. అంటే నార్మల్‌గా అలాంటి ఫాస్టింగ్ చేస్తే ఒకవేళ పీసీఓడి ఉంటే మ్యామ్, వెయిట్ తగ్గితే మీకు రెగ్యులర్‌గా వస్తుంది అని వింటూ ఉంటాము. అంటే ఇలా కూడా చేస్తే ఇలా రాదంటారా? వెయిట్ తగ్గితే పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. కానీ నువ్వు ఆ వెయిట్ ఎలా తగ్గుతున్నావు అన్నది ఇంపార్టెంట్ కదా ఇక్కడ. ఓకే. నువ్వు క్రాష్ డైట్‌లు చేసి, నువ్వు అన్నీ తీసుకోవాల్సిన పోషక పదార్థాలే నువ్వు కట్ డౌన్ చేసేసి, నువ్వు జంక్ కట్ చెయ్యి, ఇట్స్ గుడ్. నువ్వు ఎక్కువ క్యాలరీస్ కట్ చెయ్యి, ఇట్స్ గుడ్. నువ్వు ఎక్కువ షుగర్ ఇంటేక్ కట్ చెయ్యి, దట్ ఈస్ గుడ్. బట్ నువ్వేం చేస్తున్నావు? ఎవ్రీథింగ్ ఫ్యాన్సీ రెసిపీస్ వస్తున్నాయి. నౌ ఎ డేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఒక్కో రెసిపీ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అయిపోతుంది. అది ఫాలో అయిపోతారు.
అది అక్కడితో వదిలేయరు. అది వాళ్ళ రొటీన్‌లో భాగం చేసుకుంటారు. దాంట్లో ఏం వస్తున్నాయి, ఏం రావట్లేదు, దాని యొక్క న్యూట్రిషన్ చెక్ ఏంటి, న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఏంటి దాంట్లోవి. నోబడీ విల్ గో. ఒకటేదన్నా ప్రోడక్ట్ కూడా సమ్ ఆర్ ద అదర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ హైలైట్ చేసినప్పుడు ఇది తీసుకోండి, ఇది బావుంటది అన్నప్పుడు దాన్ని క్రాస్ చెక్ నోబడీ ఈస్ డూయింగ్. వాడు వాడుతున్నాడు కాబట్టి నేను వాడతాను. వాడికి రిజల్ట్ వచ్చింది, వాడికి వచ్చిందా రాలేదా తర్వాత సంగతి. బట్ మనం వాడేసేయాలి, మనం పర్చేస్ చేసేయాలి. దాని ఎఫెక్ట్ మనం బేర్ చేస్తామన్నమాట. ఓకే. సో ఇలా ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రాంగ్ పర్సన్స్ తీసుకున్నప్పుడు లేదా రాంగ్ గైడెన్స్లో చేసినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆబ్వియస్లీ అది మీకు ఉల్టా సైడ్ ఎఫెక్టే వస్తుంది. ఓకే. ఇనీషియల్గానే మీకు రిజల్ట్ వస్తుంది, తర్వాత రాదు. అండ్ ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే యువర్ బాడీ విల్ గో ఫర్ అ ప్లాట్యూ స్టేజ్. ప్లాట్యూ అంటే ఏంటంటే మీకు బాడీ రెస్పాండ్ అయ్యి ఒకరోజు సడన్గా ఇట్ విల్ స్టాప్. ఓకే. అప్పుడు ఇంకా మీరు ఉపవాసం ఉన్నా వెయిట్ లాస్ అవ్వలేరు, బికాస్ ఇంకా హార్మోన్స్ అంతా మొండిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు ఫాలో అవ్వచ్చు అసలు ఎలా అనుకుంటే అవ్వాలనేది కూడా ఫాలో అవ్వచ్చు అనుకుంటే ఫస్ట్ నిజంగానే మీరు చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎటువంటి మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, అది నేను తీసుకోవచ్చా లేదా ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అ జనరల్ వెయిట్ లాస్ కేస్ అయితే కనుక హ్యాపీగా ఫాలో అవ్వండి. కొన్ని కమిట్మెంట్స్ తెలుస్తాయి. టైం ప్రకారం తిండి తినడం వల్ల టైం ప్రకారం నిద్ర వస్తుంది. మేబీ అది కొంచెం సిస్టమాటిక్ థింగ్స్ని సెట్ చేస్తుందేమో. బట్ ఇఫ్ యూ హ్యావ్ థైరాయిడ్ ఇష్యూస్, ఇఫ్ యూ హ్యావ్ పీసీఓడి ఇష్యూస్, ఇన్సోమ్నియా ఉంది, ఆర్ ఇంకా ఎనీ అదర్ హార్మోనల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే గో అండ్ గెట్ ద అడ్వైస్. మీరు మీ న్యూట్రిషనిస్ట్ కానీ ఆర్ మీ అదర్ ఎవరైతే మీరు ఎక్కువ ట్రస్ట్ ఉందో, ఇట్ కుడ్ బి డాక్టర్, మీ డాక్టర్ని కానీ మీ ఫ్యామిలీ డాక్టర్ని కానీ ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని ఎవాల్యుయేట్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. ఓకే. అంతేగాని డైరెక్ట్గా డోంట్ జంప్ ఇన్ టు థింగ్స్ వేర్ మెల్లిమెల్లిగా ఇలా ఒక్కొక్కటి సిమ్టమ్ మీకు చూపించి లాస్ట్లో ఎనర్జీ విల్ బికమ్ జీరో. కంప్లీట్గా అలా అవ్వచ్చు అంటారా, లేకపోతే కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల అలా అయింది అంటారండి? కొంతమంది ఫుల్ ఆన్ జీల్లో చేస్తారు, దే నో బ్యాలెన్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకవేళ తింటే ప్రోటీన్ వస్తుందా, కార్బ్స్ వస్తున్నాయా, ఫ్యాట్స్ వస్తున్నాయా, ఫైబర్ వస్తుందా, ఇవన్నీ వాళ్ళకి ఒక లెక్క చేసుకోవడం అలవాటు ఉంది, వాళ్ళకి ఒక ఐడియా ఉంది బేసిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే వాళ్ళు చేసుకోగలుగుతారు. బట్ వాళ్ళు మొత్తం చూపించరు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూట్యూబ్లో చూసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు, వాడు ఎంతవరకు యూట్యూబ్లో కంటెంట్ పెట్టుకోవాలో అంతే పెట్టుకుంటాడు, కానీ వాడు కంప్లీట్ రొటీన్ వాడు పెట్టడు. వాడు ఇంకా సీక్రెట్గా ఇంకేమైనా సప్లిమెంట్స్ తీసుకుంటున్నాడా, ఇంకేమైనా అదర్ ట్రీట్మెంట్స్ వెళ్తున్నారా కూడా వాళ్ళు చెప్పరు. జనరల్గా మనం ఏం చూస్తాము, కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు, దే షో సంథింగ్, బ్యాక్ ఎండ్లో దే గో ఫర్ సో మెనీ ట్రీట్మెంట్స్ ఆల్సో. అది స్కిన్ అవ్వచ్చు ఆర్ హెయిర్ కేర్ అవ్వచ్చు, మనం చాలానే చూస్తుంటాం, వాళ్ళు అవి కూడా పెడుతూ ఉంటారు. బట్ సమ్వేర్ ఒక డైట్ గురించి చెప్పేసరికి మాత్రం ఈ డైట్ వల్లే నాకు ఇవన్నీ వచ్చాయి అని చెప్తారు. సో చూసే జనాలు మోస్ట్లీ ఈ ట్రాప్లో పడే వాళ్ళు ఎవరు ఉంటారు తెలుసా, హౌస్ వైఫ్స్ ఉంటారు. సమ్ ఆర్ ద అదర్ వే దే ఆర్ వెరీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ టువర్డ్స్ దేర్ వెయిట్, వాళ్ళ బాడీ చేంజెస్, వాళ్ళ మెంటల్ కండిషన్స్, ఇటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వడం, పర్చేస్ చేయడం, అక్కడ రిజల్ట్ రాక మళ్ళీ ట్రామాకి గురవ్వడం, దీనికి ప్లస్గా హెల్త్ని పాడు చేసుకోవడం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ కరెంట్లీ. ఒకవేళ ఫాలో అవ్వాలన్నా దాని గురించి మన బాడీకి పూర్తి అవగాహన ఉండాలి, కంపల్సరీ పూర్తి అవగాహన ఉండాలి. ఏదైనా ఒక డైట్ ఫాలో అవ్వాలంటే అసలు మన బాడీ బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూసుకోవాలి. ఇఫ్ యూ డైరెక్ట్లీ జంప్ ఫర్ అ వెయిట్ లాస్ వితౌట్ నోయింగ్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్, నీకు ఐరన్ ఎంత ఉంది, నీకు B12 ఎంత ఉంది, D ఎంత ఉంది, ఇవి తెలుసుకోకుండా నువ్వు ఒక వెయిట్ లాస్ జర్నీ చేస్తే ఇట్స్ అ క్రాష్ డైట్. అంతే, ఇట్స్ అ క్రాష్ డైట్ సింప్లీ. నువ్వు వీటిని కరెక్షన్ చేసుకుంటూ నువ్వు అచీవ్ చేస్తేనే అది నీకు సస్టైనబుల్ వెయిట్ లాస్. అంటే అది నీకు లైఫ్ టైం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలా నువ్వు ఈ చిన్న కరెక్షన్స్ చేసుకోకుండా డెఫిషియన్సీ మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ పెడితే కొన్ని బాడీస్లో ఫాస్టింగ్ విల్ డైరెక్ట్లీ రివర్ట్ యాజ్ అ స్ట్రెస్. సో ఉపవాసం ఉన్నందుకు ఎక్కువ కార్టిజాల్ రేజ్ అయ్యి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇంకా ఎక్కువ బ్లోట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను లిటరల్లీ పీసీఓడి కేసెస్లో ఈ చూస్తూ ఉంటాను. ఎందుకంటే దీస్ పీపుల్ పీసీఓడి ఇష్యూస్లో కదా ట్రామాటిక్ ఉంటుంది వీళ్ళకి, ఇరెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, ఆల్రెడీ వెయిట్ ఇష్యూస్ ఉంటాయి, ఫేషియల్ హెయిర్ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ ఆల్ ద అదర్ సిమ్టమ్స్ దే విల్ బీ ఫేసింగ్, రైట్. ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిగర్ ఏంటంటే వీళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువ. మామూలుగానే అన్ని తింటున్నప్పుడే వీళ్ళకి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ట్రిగర్ అవుతూ ఉంటాయి. హంగర్ ప్యాంగ్స్ ఎక్కువ, ఆకలి రాంగ్ టైమింగ్స్లో ఆకలి వస్తుంది వీళ్ళకి. మిడ్ నైట్ 2ంటికి 3ంటికి ఆకలి వస్తుంది. ఆ టైంలో దే విల్ ఎండ్ అప్ ఈటింగ్ సమ్ చాక్లెట్, సమ్ షేక్స్, ఏవో ఒకటి తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళ కేసులో తినలేక ఇంకెక్కువ స్ట్రెస్కి గురయ్యి 90 kgs నుంచి 85 kgsకి వస్తారేమో, ఇంకా నా వల్ల కాదు అని గివప్ ఇచ్చేస్తారు. ఇమీడియట్గా దే రీచ్ టు 100 kgs.
సో ఇంత ట్రిగర్ చేస్తుంది అనమాట. ఇఫ్ యూ డోంట్ నో యువర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ బాడీ, నువ్వు రాంగ్ డైట్ చూస్ చేసుకుంటే ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా కొంచెం రీసెర్చ్ చేసి మాత్రమే ఇలాంటివి మనం ఫాలో అవ్వాలి. Yes, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.